హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఐఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త ప్రకటించారండి. అయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకు కొత్త విధానంలో అయితే ఇప్పుడైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించారండి. అయితే పాత విధానానికి అయితే స్వస్తి చెబుతున్నట్టుగా కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ కొత్త విధానం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ కొత్త విధానం ద్వారా డ్వాక్రా మహిళలకు ఎలాంటి లబ్ధి అనేది జరగబోతుంది, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా వరకు ఫోకస్ చేశారండి. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి భారీ పథకాలు అయితే తీసుకురాబోతున్నారండి. అయితే ఇప్పుడు మనకు తెలిసిన అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే పాత విధానంలో మనకు లోన్స్ అనేది ఇస్తున్నారో ఆ విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని అయితే మనకైతే ఇప్పుడు లోన్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారండి. అయితే మనకు పాత విధానం ఏంటి, అయితే ఈ విధానాన్ని ఎందుకు రద్దు చేస్తున్నారు, అలాగే మనకు కొత్త విధానం అంటే ఎలాంటి కొత్త విధానం తీసుకువచ్చారు, సో దీని ద్వారా మహిళలకు ఎలాంటి లబ్ధి జరగబోతుంది, పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే మనకు పాత విధానంలో లోన్ తీసుకోవాలంటే మనకేంటంటే ఒక గ్రూప్కి సంబంధించి 10 లక్షలు మాత్రమే మనకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అయితే ఒక గ్రూప్కి సంబంధించి 10 లక్షలు ప్రొవైడ్ చేస్తే కనుక మనకు ఒక గ్రూప్లో 10 లేదా 11 మంది మహిళలు ఉంటారు కాబట్టి మనకు ఒక్కొక్క మహిళకు ₹1,00,000, 11 మంది ఉంటే కనుక ఒక్కొక్క మహిళకు 1,02,000. సో ఈ విధంగా మనకు పంచుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఆ అమౌంట్ అనేది సాలీసాలక అంటే మనకు కొంతమందికి ఆ అమౌంట్తో సాటిస్ఫాక్షన్ కాదు, అంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అనేది కావాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ అనేది దొరకపోవడము. సో దీని కారణంగా ఏంటంటే మనకు గ్రూపులకు సంబంధించి పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఆ గ్రూప్లో ఉంటారు కదా మహిళలు, వాళ్ళు కొంచెం అంటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంటారు. సో దీన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆ విధానానికి స్వస్తి చెప్పి ఇప్పుడు మనకు కొత్త విధానంలో అయితే ఎవరైతే మనకు కొత్తగా లోన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే కొత్త విధానంలో అయితే లోన్స్ అనేది ఇవ్వడానికైతే రెడీ అయ్యారండి. అయితే ఆ కొత్త విధానం ఏంటంటే మనకు గతంలో చూసుకున్నట్లయితే ఒక గ్రూప్కి 10 లక్షలు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఏంటంటే ఒక గ్రూప్కి 20 లక్షల రూపాయలు అయితే ఇచ్చే విధంగా అయితే మనకు బ్యాంకులు అయితే రెడీ అయిపోయాయండి. అయితే ఒక గ్రూప్కి 20 లక్షలు తీసుకుంటే కనుక ఒక్కొక్క మహిళకు సంబంధించి ఆల్మోస్ట్ ఏంటంటే 2 లక్షల రూపాయల వరకు అయితే ఒక్కొక్క మహిళకైతే లబ్ధి అనేది చేకూరుతుంది. సో దీని కారణంగా వాళ్ళు ఏంటంటే ఏదైనా బిజినెస్ కానివ్వచ్చు, అలాగే ఏదైనా వాళ్ళకు అవసరాల నిమిత్తం కూడా ఆ అమౌంట్ అనేది పనిచేస్తుందని చెప్పేసి పనికి వస్తుందని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం గుర్తించి ఈ కొత్త విధానానికి సంబంధించినటువంటి లోన్స్ అనేది తీసుకొస్తే వచ్చారండి. అలాగే వాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రా కావాలన్నా కానీ మనకు శ్రీనిధి ఉంది, అలాగే మనకు ఉన్నతి పథకం ఉంది, అలాగే ఎక్స్ట్రాగా ఏదైనా పర్సనల్ లోన్ ఇవ్వాలన్నా కానీ ఉంది. సో ఇలాగ వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పేసి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. అయితే మనకు ఈ కొత్త విధానం ద్వారా ఏంటంటే డ్వాక్రా మహిళలకు 1 లక్ష ఎక్స్ట్రాగా మనకు యాడ్ అయింది కాబట్టి సో ఈ 2 లక్షలతో వాళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఏంటంటే ముందు 1 లక్ష ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే సాలీసాలకు అమౌంట్ అంటే కొంతమందికి ఆ 1 లక్షతోనే వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే 1 లక్ష సరిపోక వేరే దగ్గర అప్పులు చేయడము, సో ఇలాగ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి సో ఈ 20 లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క మహిళకు 2 లక్షలు వస్తుంది కాబట్టి సో ఈ 2 లక్షలతో ఏంటంటే వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుని ఒక ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అనే ఉద్దేశంతోనే ఈ దృక్పథంతోనే ప్రభుత్వం అయితే ముందడిగేసి సో వీళ్ళకైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ కొత్త విధానాన్ని అయితే మనకు మళ్ళీ సీఎం జగన్ గారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత సో దీంట్లో మళ్ళీ కొన్ని మార్పులు అయితే చేస్తామని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.